యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం జనవరి 26వ తారీఖు భారతదేశ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. భారత మిషన్ పొలములు పరిచర్యలో 4 రాష్ట్రాల వివరాలు మీ ముందు ఉంచి నేను ప్రార్థిస్తాను. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు, అయినా ప్రభు సహాయం చేస్తారు, ఎదురు చూద్దాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలితాలు, 36 మంది స్టేట్ లెవెల్ మిషనరీస్ ఈ సంవత్సరం అంతానికి ఏర్పాటు చేయాలని ఆశ. దీని కొరకు పనిచేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు నాతో భాగస్థులు అవ్వచ్చు. ఈ దినం ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి త్రిపుర, పశ్చిమ బెంగాల్ అండ్ చండీగఢ్ ఈ 4 రాష్ట్రాల వివరాలు మీ ముందు ఉంచుతాను. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముఖ్య పట్టణం డెహ్రాడూన్. డెహ్రాడూన్ ముఖ్య భాష హిందీ. 84,89,349 మంది జనాభా. 84 లక్షల మందికి 27,116 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంత అత్యల్పమో చూడండి. త్రిపుర రాష్ట్రం అగర్తలా ముఖ్య పట్టణం, బెంగాలీ, కుక్ బొరాక్ ముఖ్య భాషలు. 36,71,032 మంది జనాభాకు 1,02,489 క్రైస్తవులు. 36 లక్షల మందికి 1 లక్ష క్రైస్తవులు. పశ్చిమ బెంగాల్ ముఖ్య పట్టణం కలకత్తా, ముఖ్య భాష బెంగాలీ. జనాభా 9,13,47,736. 9,13,00,000 పైగా జనాభా. కేవలం 5,15,150 మంది క్రైస్తవులు. 9 కోట్లు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ, 0.20 కూడా లేరు ఇక్కడ. కనుక ఈ యొక్క ప్రాంతాలు మనం చూస్తున్నప్పుడు చాలా అల్పమైన క్రైస్తవ శాతం, లెస్ దాన్ 1% కనిపిస్తోంది. ఈ ప్రాంతాలకు సువార్థికులు కావాలి. స్థానిక సువార్థికులను ఎడ్యుకేటెడ్ అండ్ థియాలజియన్స్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నవాళ్లను సెలెక్ట్ చేస్తున్నాము. 36 మంది భారతదేశానికి స్టేట్ లెవెల్ మిషనరీస్ను బిగ్ డయాసిస్ పంపించాలి. ఇది ప్రథమ అడుగు. దీనిలో మీరు భాగస్థులు కావాలని నేను పిలుపునిస్తున్నాను. మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ గృహాన్ని దర్శించి కార్యాలయం సిబ్బంది వివరాలు తెలియచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు లేరు. అలాగే హోషియా గ్రంథం మనం నెల దినాల పైగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథ ధ్యానాలు మనలను ప్రభువులో స్థిరపరచున్నట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చూచాం. ఎంతో అల్పమైన క్రైస్తవ శాతం. ఇంకా ఎంతోమంది రక్షణ పొందలేదు, సువార్త వినలేదు.
బెంగాలీ భాష, హిందీ భాష, కోక్ బొరాక్ భాష, ఈ ప్రాంతపు మిషనరీస్ను మా కొరకు సిద్ధం చేయమని అడుగుతున్నాము. నాయన, మా జీవితంలో మేము ప్రతి ఇండియన్ సువార్త వినేటట్లు చేయగలిగే కృప చేయమని అర్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు ఆశీర్వాదకరంగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు లేరు, ఈ మాసాంతానికి చెల్లించవలసిన బిల్స్ చెల్లించుటకు కృపనివ్వండి. నా వ్యక్తిగత విధేయతలను మన్నించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుండి వాక్యాన్ని మనం గమనించాలి. గత దినం 5వ వచనములో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. చెట్టుకు మంచు ఉన్నట్లు దేవుడు ఇశ్రాయేలుకుంటాడని, తామర పుష్పం పెరిగేట్లు అభివృద్ధి చెందుతాడని, లెబానోను పర్వతము మీద వృక్షాలు వేళ్లు తన్నినట్లు వాళ్ళు వేళ్లు తంతారని చదివాం. మరికొన్ని ఆశీర్వాదాలు 6వ వచనంలో ఉన్నాయి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు తగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నటువంటి సువాసన అతనికి ఉండును. 6వ వచనం 3 మాటలు తెలియచేస్తోంది. 1 విస్తరణ గురించి మాట్లాడుతోంది, 2 వ్యక్తిత్వపు సౌందర్యమును గురించి మాట్లాడుతుంది, 3వది వ్యక్తిత్వపు ప్రభావమును గురించి మాట్లాడుతుంది. ఈ 3 నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, దానికి ఊడలు పెరిగి అవి తిరిగి భూమిలోనికి మరలా స్థిరపడుతూ అది విస్తరిస్తూ వెళుతుంది. అది ఒక పద్ధతి కలిగిన చెట్టు. అలాగే రకరకాలైన వృక్షాలు మనం చూస్తుంటాం. ఆ యొక్క కాండమునకు కొమ్మలు బలమైనవిగా ఎదిగి ఆ కొమ్మల నుండి కొమ్మలు, కొమ్మల నుండి రెమ్మలు, రెమ్మల నుండి కొమ్మలు విస్తరణను జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కొమ్మ అనేటువంటి పదం, కాండము అనేటువంటి పదం 2 జనరేషన్స్ని సూచిస్తున్నాయి. కొమ్మల నుండి మరలా కొమ్మలు 3rd జనరేషన్ సూచిస్తున్నాయి. కనుక కాండము భూమి నుండి వస్తుంది కాబట్టి అది కుటుంబ పెద్దను సూచిస్తుంది. అక్కడి నుండి బ్రాంచెస్ మిగిలిన కుమారులను సూచిస్తాయి. అక్కడి నుండి బ్రాంచెస్ తరువాత మనుమల తరాన్ని సూచిస్తాయి. ఇశ్రాయేలు ఒక కొమ్మ, ఒక కాండం అయితే 12 కుమారులు బ్రాంచెస్, కొమ్మలైతే వారికి పుట్టిన కుమారులు కొమ్మలకు వచ్చిన రెమ్మల వంటి వారు. అంటే వంశవృక్షం విస్తరిస్తోంది. జనాభా సంఖ్య ప్రకారం బయోలాజికల్ గ్రోత్ కనిపిస్తోంది ఈ వంశాన. ఇశ్రాయేలు పిల్లల పిల్లల పిల్లలను వారు కలిగి ఉంటారు. ఒక ప్రమాదకరమైన శాపం ప్రభు ఇచ్చింది ఏమిటంటే, నీ సంతానాలు యవనస్తులు చనిపోతారు, పెద్దవారు చంపబడతారు, కన్యకలు చెరచబడతారు. ఇవన్నీ అష్షూరుకు చెరకు వెళ్లే ముందు, బబులోనుకు చెరకు వెళ్లే ముందు ఇజ్రాయేలు మరియు యోధా జనాంగం అనుభవించాల్సిన క్రియలుగా వర్ణించబడ్డాయి యెహెజ్కేలులో, ఇర్మియా గ్రంథాల్లో, యెషయాలో కూడా. మరి అటువంటి దయనీయ స్థితి నుండి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోబడినప్పుడు వారు కొమ్మలుగా, విశాలమైన కొమ్మలతో విస్తరించిన వారుగా మారుతున్నారు. విశాలమైనటువంటి కొమ్మలు విశాలంగా పెరగటం, ఆ జనరేషన్స్ యొక్క స్ప్రెడ్ అవుట్ ఎంత విస్తారంగా విస్తరించబోతున్నారో చెప్పబడుతుంది. మన కుటుంబం విస్తరించాలి, అది దేవుని ఆలోచన.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా విశాలంగా ఎదుగుతాయి. వారి భౌతికమైన బ్రతుకులు సమాజానికి మేలు ఇచ్చేటువంటి ఉన్నత స్థాయిలో ఆవిష్కరించబడతాయి. కొమ్మలు నీడనిస్తాయి. అవి విశాలంగా పెరుగుట వలన ప్రజలకు మేలేమిటంటే నీడ, ఆశ్రయం కలుగుతుంది. పక్షులు గూళ్ళు కడతాయి, మనుషులు క్రింద నిలబడి సేద తీరతారు. కనుక పక్షులు మైగ్రేటెడ్ పీపుల్ ఫ్రమ్ అదర్ నేషన్స్, క్రింద నిలిచేవారు స్వజనులు. అంటే స్వజనులకు పరదేశులకు కూడా ఈ కుటుంబాలు ఆదరణ ఇచ్చేవిగా, ఆశ్రయం ఇచ్చేవిగా ఉండబోతున్నాయి. అది ఇక్కడ ప్రవచనం. మన కుటుంబాల్లో కూడా ఇది నెరవేరాలని మనం ప్రార్థిద్దాం. మన బిడ్డలు, మన బిడ్డల బిడ్డల తరాలు ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవిగా, ఆదరణ ఇచ్చేవిగా, నీడను ఇచ్చేవిగా ఉండాలి. అది దీవెన. ఉండాలి అనగా మనం ప్రభువులో స్థిరపడిన వారమై జీవించటం నేర్చుకోవాలి. ఒక చిన్న పాపమునైనా సహించలేని మనస్సాక్షిలోనికి మనం ఎదగాలండి. అలా ఎదిగినప్పుడు అద్భుతమైన దైవ సన్నిధిని మనం అనుభవించగలుగుతాం, గ్రహించగలుగుతాం. పాపరహిత జీవితం ఆధ్యాత్మిక వెలుగు ప్రజ్వరిల్లుటకు కారణమవుతుంది. కనుక పాపరహిత జీవితాలు కలిగి ఉండటానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఇది పరిశుద్ధాత్ముని చేత నడిపింపు కలిగిన వారమైనప్పుడు, హెచ్చరించబడుతున్న మనం విధేయత కలిగిన వారమైనప్పుడు మన జీవితాల్లో ఇది ఆవిష్కరిస్తుంది. తర్వాత మాట, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. హిస్ బ్యూటీ షల్ బీ లైక్ ద ఆలివ్. బ్యూటీ, సౌందర్యము. పురుషుని గురించి మాట్లాడినప్పుడు సౌందర్యం అనే పదం మాట్లాడుతున్నాడు ఏమిటి? సౌందర్యము, అందము అనే పదాలు స్త్రీని సంబోధించి మాట్లాడితే సాధారణంగా ఉంటుంది. కానీ పురుషుని దగ్గరికి వచ్చేటప్పటికి సౌందర్యంగా చెబుతున్నాడు. అది ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఎటువంటి సౌందర్యం అట? అది ఒలీవ చెట్టుకున్నంతటి సౌందర్యం. చూడండి, అలంకారం మారిపోతుంది. ఇక్కడ ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క రకంగా చెప్పబడుతుంది. సౌందర్యం దగ్గరకు వచ్చేటప్పటికి కనులకు ఇంపైనదిగా కనబడుచున్న దృశ్యాన్ని తెలియచేస్తుంది. ఒలీవ చెట్టు యొక్క స్వభావం అద్భుతం. 128వ సంకీర్తనలో ఒలీవ పిల్లలు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు. భోజనపు బల్ల మీద ఒలీవ మొక్కలు ఉన్నట్టు ఉంటారన్నాడు. అంటే ఒలీవ మొక్కలు రేపటి చెట్లు, నేటి బాలలు రేపటి పౌరులు ఎట్లాగో నేటి మొక్కలే రేపటి చెట్లు. కనుక నేటి పిల్లలు రేపు పౌరులైనప్పుడు వృక్షాలుగా ఎదుగుతారు. అది ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటి అనగా, ఇట్ గివ్స్ ద ఆయిల్. నూనె ఇస్తుంది. ఒలీవ నూనె, ఒలీవ నూనెనిస్తుంది. ఒలీవ నిత్యం పంటను మినిమం ఫ్రూట్ అయినా కలిగి ఉంటుంది. కనుక మనం చూస్తున్నప్పుడు ఈ ఒలీవ నుండి తీయబడిన నూనె దేనికి ఉపయోగిస్తారు తెలిసిన? దైవ సన్నిధిలో ఆరాధన కొరకు వినియోగిస్తారు. ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వాడు ఆరాధిస్తుంటే పరలోకం పులకరిస్తుంది. అట్టి అనుభవం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తునందు, క్రీస్తునందు మన సమస్త పాపములు తొలగించబడి ఆయన సన్నిధిలో ఆయన రక్తము చేత నిలువబెట్టబడినప్పుడు మన ఆరాధన అర్థవంతంగాను సంపూర్ణంగాను దేవునికి ఆమోదంగా ఆనందంగా ఉంటుంది. తరువాత మాట, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును.
లెబానోనును చాలాసార్లు వ్రాశాడు. ఇక్కడ పర్వతంగా వ్రాశాడు, వృక్షాలుగా వ్రాశాడు, సుందరమైనదిగా రాశాడు. మరొక భావన ఏమిటంటే సువాసనతో పోల్చాడు. ప్రసంగి భక్తుడు తెలియచేసిన మాట ఏమిటి? సువాసన భరితమైనది మంచి పేరు. మంచి పేరు సుగంధ తైలము కంటే గొప్పదన్నాడు, మేలైనదన్నాడు. అంతకంటే గొప్ప ఫ్రాగ్రెన్స్. ఉదాహరణ, సొలొమోను మహారాజు యొక్క జ్ఞానమును గూర్చిన వినికిడి శేబదేశములో ఉన్నటువంటి మహారాణికి చేరింది. అతనిని గూర్చిన వినికిడి అతని ఆత్మ సౌందర్యము నుండి కలిగిన సువాసనాభరితమైన ప్రభావం, అతనికి దేవునితో ఉన్న సంబంధం, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, శేబదేశపు రాణి విని అక్కడి నుండి బయలుదేరి వచ్చారు. వచ్చి సొలొమోను దగ్గర కొద్ది కాలం ఉండి అతని జ్ఞానం అంతటిని గుర్చి వింది ఆవిడ. కనుక సువాసన మంచి సాక్ష్యమును సూచిస్తోంది, మంచి పేరును సూచిస్తోంది. విశ్వాసికి మంచి పేరు దేవుడు అనుగ్రహించే కృపయే. నిన్ను గురించి సమాజం ఏమనుకుంటోంది? నన్ను గురించి ఏమనుకుంటుంది? మనం ఏమైతే అయ్యున్నామో అదే సమాజం ఎస్ఎస్ చేస్తుంది. గులాబీ పువ్వును గులాబీ అని చెబుతుంది సమాజం, చామంతిని చామంతి అని చెబుతుంది, మల్లెపువ్వును మల్లెపువ్వు అని చెబుతుంది. మరి అదే సమాజం నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవే? నేనైతే ఒప్పుకుంటాను. కనుక సమాజాన్ని తప్పు పట్టద్దు. ఏదైనా మిస్టేక్ ఉంటే మనలను మనం సరి చేసుకుంటాం. కనుక సువాసన భరితమైనటువంటి అనుభవం లెబానోనుకున్నంతటి సువాసన, మంచి పేరు, ఆ అనుభవం మనకిస్తానంటున్నాడు. దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన సొలొమోను దావీదు యొక్క స్నేహితుడైన హీరాముతో మాట్లాడుతున్నప్పుడు లెబానోను పర్వతము మీద ఉన్నటువంటి వృక్షాలను నాకు పంపించమన్నాడు. నీ యొద్ద లెబానోను వృక్షమును దానితో పనిచేసే హూరాము అనే వ్యక్తి ఉన్నాడు, చమత్కారంగా పనిచేస్తాడు, అతను పంపించమన్నాడు. మరియు మీ యొద్ద ఆ వృక్షములను పనికొచ్చేటట్లుగా చేయగలిగిన కార్మిక వర్గం ఉంది, వాళ్ళని పంపించండి, డబ్బిస్తానన్నాడు. ఎంతటి సువాసన! ఎక్కడ సొలొమోను, ఎక్కడ లెబానోను పర్వతం, అక్కడ నుండి వృక్షాలను తెప్పించుకుంటే మంచి పేరు, సువాసనాభరితమైన పేరు, సంతోషింపజేస్తుంది ఆ పేరు వినబడుతున్నప్పుడు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క బ్రతుకులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించనై ఉన్నాడో ఈ 6వ వచనం చెప్పింది. 7వ వచనం, అతని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు. మరలా వత్తురు కాదు, మరలి వచ్చెదరు. అంటే దే విల్ కమ్ బ్యాక్ అగైన్. దే షల్ రిటర్న్ అండ్ డ్వెల్ బీనీత్ బై షాడో. దే షల్ రిటర్న్ అండ్ డ్వెల్, తిరిగి వస్తారు, వాళ్ళు నివసిస్తారు. ఎక్కడ? బీనీత్ మై షాడో. మై షాడో అన్నాడు, ఇక్కడ తెలుగులో అతని అన్నాడు. నా అని ఉండాలి. నా నీడలో నివసించు వారు మరలి తిరిగి వస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో దే షల్ రిటర్న్ అండ్ డ్వెల్ బీనీత్ మై షాడో. మై షాడో, నా నీడ అన్నాడు, అతని నీడ అన్నాడు. కనుక దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి వారు చెర నుండి వెనుకకు తిరిగి వస్తారు. చెర వారికి ముగింపు కాదు. దే విల్ రిటర్న్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్, జెరూసలేం. ఇజ్రాయేలు దేశానికి వాళ్ళు మరలా తిరిగి వస్తారు. అష్షూరుకు చెరకు వెళుతున్నా, బబులోనుకు చెరకు వెళుతున్నా యూదావారు వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళటం లేదు. ఫర్ ఏ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం
దే విల్ రిటర్న్ బ్యాక్ టు మీ అగైన్. మరలా తిరిగి వచ్చేస్తారు. నా నీడలో ఉన్నారు వాళ్ళు అన్నాడు. నా నీడలో ఉన్నటువంటి వారు, నివసిస్తున్నవారు. ఏమిటి ఆ నీడ? షాడో ఆఫ్ గాడ్. దైవ నీడలో నివసిస్తున్నటువంటి వారు అంటే విశ్వాసులు. 91వ సంకీర్తన చదవండి. 91వ సంకీర్తనలో ఆయన కేడముగా చెప్పబడ్డాడు, ఆయన దుర్గముగా చెప్పబడ్డాడు. ఆయన యందు నివాసం ఉన్నది మనకు, కనుక మనకు నిరీక్షణ ఉన్నది. నివాసమే కాదు, నిరీక్షణ కూడా మనకున్నది. ఇది మనం గుర్తెరగాలి. మరలి వస్తారు, ఆ తర్వాత వచ్చినవి అద్భుతం. ధాన్యము వలె వారు తిరిగి మొలుస్తారు. ఇట్ షోస్ ద రిజరెక్షన్. ఈ మాట ఏం చెబుతోందంటే పునరుత్థానాన్ని చెబుతుంది. ధాన్యము వలె వారు తిరిగి మొలుస్తారు. చూడండి, ధాన్యం ఏం చేయబడుతుంది? మట్టిలో కప్పబడుతుంది, అక్కడ చనిపోతుంది. చచ్చిన తరువాత అది మొలకెత్తి మరలా కప్పబడినటువంటి భూమిలో నుండి అది భూమిని బ్రద్దలు కొట్టుకొని బ్రతికిన మొక్క బయటకు వస్తుంది. ఇది శరీరం పాతి పెట్టబడి చనిపోయి మట్టయిపోయి తిరిగి జీవం కలిగి మరలా రావటం. అంటే ఇది పునరుద్ధానాన్ని సూచిస్తున్నటువంటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము పునరుద్ధానంతోనే ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం పునరుద్ధానం గురించి మాట్లాడుతోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం పునరుద్ధానం గురించి మాట్లాడుతోంది. కనుక పునరుత్థానము బైబిల్ నిరీక్షణ. కనుక అబ్రహాము మొదలు ఇజ్రాయేలీయులు విశ్వసించిన వారందరూ పునరుత్థానాన్ని విశ్వసించారు. మృతులలో నుండి తిరిగి తన కుమారుణ్ణి అప్పగించగలిగిన దేవుని యందలి విశ్వాసముతో అబ్రహాము అతనిని సమర్పించేశాడని రాసింది. బలిగా అర్పించేశాడని రాసింది. బలి ఎక్కడిచ్చాడు? ఇంకివ్వలా. కానీ ఇవ్వకముందే ఇచ్చినట్లు రాసింది. అతని హృదయములోని నిర్ణయాన్ని దేవుడు ఆనర్ చేశాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, ధాన్యము తిరిగి మొలుస్తుంది. ధాన్యపు గింజ భూమిలో పడి చస్తుంది, అది తిరిగి జీవం కలిగి మొలిచి భూమిని బ్రద్దలు కొట్టుకొని వస్తుంది. అలాగుననే ఆయన నీడ యందు ఉన్నవారు, అనగా యేసుక్రీస్తు నందు మృతి నొందిన వారు మరలా తిరిగి లేస్తారు. ఇది పునరుద్ధానాన్ని గురించి చెప్పిన మాట. వారు ద్రాక్ష చెట్టు వలె వికసించెదరు. వికసించుట చూడండి, దే షల్ బ్లోజమ్ లైక్ ద వైన్. వికాసం బ్లోజమ్. కనుక ఇది ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నాడు. లెబానోను పర్వతంతో ఒకసారి, లెబానోను వృక్షంతో ఒకసారి, ఒలీవ మొక్కతో ఒకసారి, ఒలీవ చెట్టుతో ఒకసారి, మరియు ద్రాక్ష చెట్టుతో మరొకసారి, ధాన్యంతో మరొకసారి. చూడండి ఎన్ని పోలికలు చెబుతున్నాడు. బైబిల్ కమ్యూనికేషన్ మనం అర్థం చేసుకోవటానికి పరిపూర్ణమైన అవగాహన కొరకైన గ్రంథం ఇది. వారు ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళము ఇచ్చెదరు, పరిమళించుదురు. సువాసనాభరితమైన జీవితం, జీవపు వాసన కలిగిన వారుగా ఉంటారు. మరణం ఉండదు వారి చరిత్రకి. ఒకసారి పునరుద్ధానుడైన వాడు ఇక మరణించడు. సోదరుడా, సోదరి, ఆధ్యాత్మిక వర్ణనలో ప్రభువు చెప్పింది అదే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ నీ చనిపోడంటే అర్థం ఏమిటి? ఆయన యందు విశ్వసించిన వాడు బ్రతికినవాడు.
మరణమును దాటి జీవములో ప్రవేశించినవాడు. కాబట్టి అతనికి ఇక మరణం లేదనేది ప్రభువు చెప్పాడు. ఈ వచనం ఎంతో గంభీరమైనటువంటిది. 7వ వచనం, వారు లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళిస్తారు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికే ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలోని దేవుని ప్రణాళిక యొక్క అంతం, చివరి భాగం ఆశీర్వాదంతో ఉంది. తీర్పు దినాన విశ్వసించిన వారికి ఆయన ఇచ్చేది బహుమానాలే. జీతం, బహుమానం, ప్రతిఫలం, రివార్డ్స్. మనకు రకరకాల అవార్డులు, రివార్డులు ఉంటాయి భూమి మీద. ఇవాళ ఉదయాన్నే పేపర్ చూడగానే పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ ప్రకటించారు సెంట్రల్ ప్రభుత్వం వారు. చాలామంది సినీ యాక్టర్స్కి, జర్నలిస్ట్స్కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారికి, ఇట్లా చాలామందికి వచ్చాయి కదా. ఇవి భూమి మీద. కానీ ప్రభువు సన్నిధిలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతం చాలా గొప్పది. ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతం, దాని కొరకు మనం పనిచేస్తున్నాం. కనుక భూమి మీద ఆయన ఎన్నుకున్న మనం నిత్యత్వంలో ఆయన ఎదుట నిలిచేటువంటి వారంగా ఉండబోతున్నాం. భూమి మీద 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ప్రయాసతో, వేదనతో, బాధతో, దుఃఖంతో. ఇదినో నేను రాష్ట్రపతి గారి యొక్క సందేశాన్ని ఈనాడు పేపర్లో చదువుతున్నాను. ఆయన తన హృదయంలోని భావన వెలుబుచ్చాడు. ఒకప్పుడు ఏదో ఒక చోట భూమి మీద భద్రత ఉంది అని భావించేవాళ్ళం. ఇప్పుడు ఫలానా స్థలంలో భద్రత ఉందని చెప్పటానికి అవకాశం లేదని రాశాడు. 80 సంవత్సరాల వృద్ధుడు తన హృదయంలో ఎంత బాధతో ఆ మాట అన్నాడా అని ఆలోచించాను నేను. భూమి మీద మనం మన స్థిరత్వం కొరకు, భూమి మీద మనం మన పేరు ప్రతిష్టల కొరకు, మన ఉనికి కొరకు ప్రయత్నించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ గమ్యము, నీ లక్ష్యము, నీ మార్గము, నీ గురి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తునందు ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి నేను వాక్యం ముగిస్తున్నాను. రేపటి దినం 8, 9 వచనాలు చెప్పి నేను హోషేయ గ్రంథం ముగిస్తాను. ఇప్పటికే 1 నెల 3 దినాలుగా హోషేయ గ్రంథం ధ్యానిస్తున్నాం. ఉత్తర భారతదేశానికి మిషనరీ సపోర్టర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. మీ స్నేహితులతో, మీ కుటుంబముతో, మీ సంఘముతో చర్చించమని తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషేయ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా అనారోగ్యముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు ఆరోగ్యం ఇవ్వకపోతే ఆరోగ్యం ఎక్కడి నుండి వచ్చును? మీరు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ప్రభు, ఇవ్వండి. మీ చిత్తము బిడ్డల జీవితాల్లో గ్రహించినట్లుగా చేయండి. ప్రత్యేకంగా పరిష్కారముకు ఎపిసోడ్ సహకారులు కావాలి, పంపండి. భారత మిషన్ పొలాలకు మిషనరీలను ఏర్పాటు చేశాం. వారికి కావలసిన కృపా సహాయం పంపించండి. నూతన రాష్ట్రాల్లో కాలు పెట్టే భాగ్యం మాకివ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.